ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవస్వరూపి సహవాసం తరపున అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కాబట్టి మరి యొక్క అక్టోబర్ మాసంలో ఈ 1 తారీఖున దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా ఉపదేశము వినువాడు సురక్షితముగా ఉండును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనము సురక్షితముగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ఆరోగ్యముగా ఉంటాం. దేవుని యొక్క వాక్యము మనను సజీవులుగా కాపాడుతుంది, ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎవరైతే ప్రతి ఉదయ కాలమున ధ్యానం చేస్తారో దేవుడు వారిని సజీవులుగా కాపాడుతాను, వారికి క్షేమమునిస్తానంటున్నాడు. కీడు వచ్చినా భయపడకుండా నెమ్మదినిస్తానని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దానియేలు భక్తుణ్ణి రాజు చెరసాల యొక్క గుండంలో వేసినప్పుడు, సింహాల బోన్లో వేసినప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆ సింహాల బోన్లో వేసినప్పుడు ప్రార్థించినప్పుడు సింహాలు కూడా దానియేలు యొక్క ప్రార్థన అంగీకరించినవి. దానియేలు యొక్క ప్రార్థనకు అవి కూడా లోబడి ఉన్నవి. ఆ ప్రార్థనకు అవి దానియేలుకు సమాధానముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంను విన్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా వాటి నుంచి దేవుడు మనందరినీ కూడా విడిపిస్తాననే వాక్యము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ బోన్లో వేసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. సింహాలు కూడా దానియేలు తినాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి దానియేలు వైపు చూసి దానియేలుకు లోబడి ఉన్నాయి. కారణము, దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు, దేవుని యొక్క మాటకు లోబడుతున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు కూడా మన జీవితాల్లో కూడా ప్రతి యవ్వన బిడ్డ కూడా ప్రార్థన అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపను చూస్తావు. ఒకవేళ నువ్వు కీడులో పడినప్పుడు కూడా ఏ అపాయము రాకుండా భయపడకుండా దేవుని యొక్క వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఈ వాక్యాన్ని వినిచినటువంటి నీవు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవాశీర్వాదం పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.